నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అబద్ధాలను ఎండగడుతున్నందుకే తనపై దండయాత్ర చేస్తున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. భీమ్గల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భీమ్గల్లో అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటు. భీమ్గల్ అభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. జరుగుతున్నది ఏంటంటే వాస్తవం, నేను ఇప్పుడు వాళ్ళు ఆపినవన్నీ చెప్తున్నా. అందరికి 4-5 రోజుల నుంచి భీమ్గల్లో తిరుగుకుంటా చెప్తున్నా, ఈ పనులు ఆపిర్రు, ఇక ఇస్తా అన్నారు, ఇస్తలేరు, మోసం చేసిర్రు అని నేను చెప్తున్నా. ఇక వీడియో అందరు బందీలలో తిరుగుతాడు, బాగా ఆయన ఓట్లు వేసుకపోతాడేమో అని భయంతో ఇప్పుడు నా మీద దాడి పెట్టిర్రు. ఇవాళ ఏకంగా ఈ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిపించారు హైదరాబాద్కి వెళ్ళి. ఇవాళ భీమ్గల్లో కూర్చున్న పెట్టి ఆయనతోటి మీటింగ్ పెట్టించారు. ఆ మీటింగ్ ఆయన ఏమన్నాడు తెలిసిన, ప్రశాంత్ రెడ్డి మంత్రిగా చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, భీమ్గల్కు ఏం చేసిండు, ఏమీ చేయలేదు అని పోయిండు. ఇప్పుడు ఆయన, అమ్మ నేను భీమ్గల్కి ఏం చేయలేదా అట్లా అనొచ్చిన ఆయన మంత్రి. ఆయన చెప్పను అంటే కూడా ఆ పక్కన ఉన్న కాంగ్రెస్ నాయకులు చెవుల వేడి చెప్తున్నాడు, చెప్పు 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 అని ఆయన చెప్పిపోయింది. ఇట్లా ఇక ఒక్కళ్ళు కాదు, ఇప్పుడు 4 రోజుల నుంచి సునీల్ రెడ్డి, పాత ఎక్స్ఎమ్మెల్యే అనిలు, మానాల మోహన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, ఇప్పుడు సునీల్ రెడ్డి ఇన్ఛార్జ్, అనిల్ ఏమో కార్పొరేషన్ చైర్మన్, మానాల మోహన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్, అన్వేష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు 4 గవర్నమెంట్ కార్లు, వాళ్ళతో పాటు పోలీసు వాళ్ళు, 4 జీబులు అవి వేసుకొని ఇప్పుడు నా మీకు దండయాత్రకు వస్తాడు. ఇప్పుడు ఇక వీడు పోయి అన్ని మన నిజాలన్నీ చెప్తున్నాడు, మొత్తం మన బయట పెడుతున్నాడు. వీడిని ఎట్లనే వేసి ఆపాలి, ఆ ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంత ఆపని ప్రయత్నం చేసినా నేను నిజాలు చెప్తూనే ఉంటా. మీ అందరికీ వాస్తవాలు తెలియాలనే ఇవాళ నేను మీ ముందాటికి వచ్చినా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, ఇప్పుడు చెప్పింది ఒక్కటి కూడా తప్పులేదు, దేంట్లో ఒక్కటి కూడా. ఇవాళ నేను చెప్పుతున్నందుకు, మొన్న మీ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ అప్పుడు భీమ్గల్ అనే చెక్కులు పంచడానికి ఒక మంత్రి వచ్చింది, జూపేల్ కృష్ణారావు అని. వాళ్ళు తులం బంగారం ఇస్తా అన్నమాట వాస్తవం అన్నారు కదా. మీ దాంట్లో కూడా కొంతమంది సహస్ర ఫంక్షన్ హాల్లో చెక్కులు తీసుకొని వచ్చి ఉంటారు, ఎవరన్నా వచ్చి ఉంటారు డెఫినెట్గా. నేను ఆ మంత్రితో కొట్లాడినా, నేను ఆయనతో కొట్లాడినా, సార్ మీరు ఈ ₹1,00,000 కేసీఆర్ ఇచ్చిందే ఇస్తున్నారు, మీరు కొత్తగా తులం బంగారం ఇస్తామన్నారు, తులం బంగారం ఇచ్చి పోండి సార్ అని చెప్పి కొట్లాడినందుకు మా అందరినీ పోలీసు వాళ్ళతో కొట్టించారు. మామూలుగా కొట్టలే, లాఠీలతో కొట్టించారు, ఉరికిపించారు. 200 మంది పోలీసు వాళ్ళని తెచ్చారు. సహస్ర ఫంక్షన్ హాల్లో ఆడికి వచ్చిన వాళ్ళు ఉంటే మీకు ఎవరైనా ఉంటే చూసుకుంటారు. ఆ రోజు కొట్టుడే కాక అందరికి దెబ్బలు పడ్డాయి, మొదటి నర్సయ్య దెబ్బలు పడ్డాయి. నువ్వు కూడా ఉన్నావు ఆ రోజు, నీకు కూడా పడ్డా, అందరికి పడ్డాయి. అందరినీ లాఠీలతో కొట్టిరు. కొట్టి ఉల్టా 32 మంది మీద కేసు పెట్టిరు. వాళ్ళ మా మీదనే ఇవాళకి కూడా 32 మంది మీద కేసు పెట్టిరు. మమ్మల్ని అందరినీ బైండ్ ఓవర్ చేసారు. ఏమని రాపించుకున్నారు, ఎలక్షన్లో మీరు ఎక్కదక్క గడబడి చేయొద్దు అంటే మాట్లాడద్దట, మీరు నిజాలు చెప్పొద్దట, చెప్తే మళ్ళా కేసులు అవుతాయి. ఈ రకమైన దౌర్జన్యం నడుస్తూ ఉన్నది.